నువ్వేనా ఏం లేదన్న. అయ్యో నువ్వే ఎటు పోయినా అన్న? నేను పొలం కడిగి వేస్తాను చూసాను. మరి ఏంటిదే ఇవ్వాల? మరి ఏం లేదు, ఇలా కార్తీక పోలని గుడికి పోయినా, కాసేపు నిద్ర అనుకున్నా, ఇటు వచ్చిన. మరి అన్న ఇవాళ ఖర్చుకు పోన్నామానే? అరే నాకు చెప్పొద్దానే, నేను రాకపోనా? నువ్వేమత్తావా చిన్న పూలని? నువ్వేమత్తావా అని అంటే మరి నేను రాకపోనానే. పొద్దుగా లేచిపోతావు నువ్వు. నేను 5ంటికి లేచి రన్నింగ్ పోయి వచ్చినా తెలుసా. చెప్పలేగా? నువ్వు చెప్పలేగా? మరి నాకేం తెలుసురా నువ్వు వస్తావా? నేను పొలం కాడికి పోయి బోరేసి వస్తాను. సరేనా కానీ రక్షిత్ గాడు శివగాడు నిన్న నుంచి కనిపిస్తలేడు కానీ. వాళ్ళు ఎక్కడ ఉంటా నాకు తెలుసు. శివా శివా ఏం జరగదురా తమ్ముడు? ఎటు వస్తాను? ఏం లేదా, ఇంటికా నుంచి వస్తాను. తెలుసా రక్షిత్ గారు? తెలుసు, ఆడు మనోడైన పైతనే తెలుసు కానీ అంటే మాకు తెలియదా అని. ఇక తెలుసు కానీ సరేరా, మమ్మల్ని దేక్తలే. ఎందుకు దేక్తలే? కూకుందాం పల్లి కొంచెం జరగ రక్షిత్. నిన్న బర్త్డే అయింది. బర్త్డే ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి అశు? ఏం పార్టీ? బర్త్డే ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి? నాకు ఎన్ని వచ్చినాయి రా? 5-6 ఇచ్చిళ్ళు. నా ఫ్రెండ్స్ ఒక డైరీ మిల్క్ గిఫ్ట్ ఇచ్చిళ్ళు. ఇల్లు అంతా సిటుకు చేసిళ్ళు. మా వాళ్ళు ఏమో దాన్ని తిట్టిళ్ళు. మరి ఈయన బర్త్డేకి ఎన్ని వచ్చినాయి? నీ బర్త్డేకి ఎన్ని? ఈ నాకన్నా ఎక్కువ వచ్చినాయి. ఇంకేం రక్షిత్, అది ఫాలోయింగ్స్ బాగుంటది. మరి ఇవాళ మరి కార్తీక పూర్ణం ఏం సంగతులు? మరి ఏం చేద్దాం చెప్పు. మళ్ళీ వచ్చిల్లు కదా, ప్లాన్ చేసుకుని వచ్చినా లేకుంటే ఇప్పుడు? మేము ఇప్పుడే వచ్చినాం, సడన్ గా వచ్చినాం. మీరు నిన్న కనిపించలే, మాతోటి కలవలే అని మేము. నా హోంవర్క్స్ బాగా ఇచ్చారు, అందుకని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. మరి నాకు ఇవ్వలే, మా వాళ్ళు ఉంటేనే వెళ్ళనిచ్చిల్లావు నిన్న. సరే కానీ మరి ఇలా కార్తీక పౌర్ణమి కదా, మీరు ముగ్గురు స్నానం చేసిల్లా? ఇప్పుడే పొలం కాడికి మేము ఎప్పుడో చేసినాం రా. మేము గుడికాడికి కూడా పోయి వచ్చినాం. నువ్వు చేసినావా? నేను చేసిండ్రా. నేను గుడికాడి పోయినా కొద్దిగా బొట్టు పోయిపోతుంది. మరి ఏం చేద్దాం? మరి మీరే చెప్పాలి. ఇక మరి నీకు ఏమైనా ఐడియా వచ్చినాయా? ఇలా కార్తీక పౌర్ణమి గురించి మనం చేద్దామా? ఇవాళ ఏం చేద్దాం రా? సరే మరి ఇవాళ కార్తీక పౌర్ణమి ఏమైనా దాగుతాను? అరే కార్తీక పౌర్ణమి రోజులు ఏమైనా దావతులా? దావద్దు. ఏది దావద్దు కార్తీక పౌర్ణమి. ఇంకేమైనా ఎప్పుడు? కార్తీక పౌర్ణమి అంటే అట్లా కాదురా, చిన్నగా స్ప్రైట్ బాటిల్ తాగమంటాడు అన్న. మరి తాగుదాం. నేను తెస్తారా? నా సైకిల్ ఉన్నది, నా సైకిల్ మీద పోయి తెస్తా. అది సరే గాని సైకిల్ 4 గాలి నేను పోతాను. సరే, నేను కూడా అదే చెప్దాం అనుకున్నా, నువ్వు చెప్పినా. తెచ్చిండ్రా.
మరి అది తీరా తీత్తగానే మీరు పైసలు ఎట్లు ఇస్తారా ఉద్దర పెట్టి తెచ్చిన మనిషికి 10 రూపాయలు తీసుకున్నాను ఒకని 15 రూపాయలు పెట్టు నేను ఎందుకు పెడతా పెట్టరాదు కానీ నా పైసలు నేను 15 రూపాయలు అడిచిన మరి ఇక నువ్వు 10 రూపాయలు పెట్టు బర్త్డే బాయ్ 15 రూపాయలు పెడతాను నేను పెట్టారా నా నేను ఇస్తా కానీ మీరు ఫస్ట్ పైసలు ఇల్లు దీనికి ఎంతరా 45 రూపాయలు మనిషికి 10 రూపాయలు ఇస్తాం 15 రూపాయలు ఇగో 10 20 30 40 50 ఇగో మా ఇద్దరు 20 ఇగో 30 40 ఇంకా 10 రూపాయలు కావాలి 10 రూపాయలు కాదు 5 రూపాయలు కావాలి నేను ఆడ 15 రూపాయలు ఇచ్చిండ్రా మీరు ఏం చేస్తారో తెలియదు నాకు మీరైతే ఫస్ట్ మీరైతే మంది ఉన్నారో 10 రూపాయలు ఇల్లు నాకు అంతే అరే లాస్ట్కి ఇస్తావురా లాస్ట్కి ఇస్తా అంటే లేకపోతే ఏం చేస్తారు మీరు నేను ఓపెన్ చేయరా నేను ఆడ ఇచ్చేస్తా చెప్తానా మీరు ఫస్ట్ ఇచ్చినాకనే నేను ఇస్తా అరే గట్టుంటది ఆరో దోస్తాను అంటే నాకు ఇప్పటికి ఎంత తెలుసా ఉద్దరా 1000 రూపాయలు అయినా ఇస్తావా మరి 1000 రూపాయలు మేము ఇస్తాం మరి ఇయ్యాలు ఇస్తే ఇప్పుడు తాగినాక ఇస్తాం నేను ఇయ్య తాగినాక నేను ఇవ్వాల్సి ఇస్తామరా తెచ్చినాక గిట్లా చేస్తే ఎట్లా అదే సరే కానీ ఇస్తా గానీ మీరు ఫస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి తాగినాక అన్నయ్య నువ్వే పెద్దనివి నీకే చెప్తాను ఈ పొరగాళ్ళ బాధ్యత నీదే వాళ్ళు ఇవ్వకుండా నువ్వు గుంజుకొని వచ్చి నా దగ్గర 10 రూపాయలు పెట్టాలి సరేరా మరి ఇప్పైతే ఇప్పురా మన మూత తీరా తీరద్దురా మా వాళ్ళు చూస్తాడు సరే పారా మరి మరి గ్లాసులు లేలే కదా ఏం మా గ్లాసులు ఎందుకే మనం నలుగురేమో ఉన్నాం మీ నుంచి గింత ఫస్ట్ నేను తాగుతా తెచ్చినాగా నేను నువ్వు వాడే తాగుతావు అట ఇది క్లాస్ ఉంటలేవు కానీ స్టాఫ్ ఎట్లారా అన్న ఆడున్నాయి మా చెట్లు మాయే ఆడున్నాయి అదే కోసుకొని వస్తావు వట్ట పెడతా వారా వేస్ట్ తీసుకో ఇగోనే స్టఫ్ తెచ్చిన తీసుకో అందరికి సెట్ అయితే సెట్ కావాలా నువ్వు వానికి ఇచ్చినావు నువ్వు కోసుకున్నావు నేను అన్నయ్యకి ఇచ్చిన నేను కోసుకున్నా అరే నా కొంటలు కాస్తాను పోతాను అరే నేను వచ్చారే తాగంటే మీ దౌడలు రాలితే చెప్తాను ముందుగా రాకు నువ్వు ఏమంటాడు అన్నయ్య అందుకే మనం ఆడ ఒక్క 40 దానికి 25 30 ఒక 10 రూపాయలు ఎక్కువ పెంచిండు కావాలని దెంగేమంటే అయిపోతుంది సరే ఆ శశనాక చూద్దాం ఇక మొత్తం ఏం జరగదు అరే తాగం పడరా అరే ఏమైందిరా వీళ్ళు గమ్మత్తున్నారు నేను పోయి చెప్పినా కదరా ఎందుకురా నా తెలియదు దెంగే నా స్ప్రైట్ తాగిళ్ళు మీరు పైసలు ఇవ్వాలా ఇప్పుడు పైసలు ఇవ్వలే నీకు 10 రూపాయలు ఇస్తాం 10 రూపాయలు అయింది సరి 10 రూపాయలు సరి 10 రూపాయలు అటు ఎక్కడి నుంచి వెళ్ళొస్తాయి అరే నువ్వు బాగా చేస్తావు నా తెలియదు నువ్వు 10 రూపాయలు నువ్వు 10 రూపాయలు నువ్వు లేపుతలేవు రే
అలా ఫస్ట్ లేవుర్రా మీరందరూ అందరు పడతారా మీరు నేనేం కథలు పడతాను నువ్వు ఇది ఎందుకు తాగినలో 10 రూపాయలు ఇద్దాం 10 రూపాయలు కాదు నాకు ఇప్పుడే కావాలి అరే ఇప్పుడే కావాలి నాకు చెరుపాయి రూపాయలు ఇప్పుడు నా చేతిలో పెట్టు మమ్మల్ని అడతాను 10 రూపాయలు ఇచ్చిండు చూడన్న మరి వాళ్ళు 10 రూపాయలు చక్కగా 10 రూపాయలు పైసలు ఇస్తాను నువ్వు తెచ్చిన ఫ్లైట్ మరి ఏందట మరి ఎందుకు తీసుకున్నాడు పైసలు ఫస్ట్ నువ్వు మేము దెంగులు తింటాను నువ్వు చెప్పినావు కదా అందుకే నీకు పైసలు ఉన్నాయి కదా మేము తెమ్మన్నాం పైసలు ఉన్నాయంటే మీరు అందరు ఇంకొకసారి మీ దోస్త ఇవాళ కార్తీక పూర్ణమాలు మేము వదిలేస్తాను కానీ ఇంకొకసారి మీ దోస్త అనద్దు మీరు వద్దు దాన్న అబ్బో నువ్వే చాలు ఏడిది ఏంటిదా ఒకసారి వదిలన్నా పెద్ద ఓవర్ వేయకు దమ్ముంటారు అల్రా అరే నీ ఫ్రైడ్ అయితే నువ్వు ఎందుకురా నువ్వు కూడా మోసం చేస్తాను అన్న నీతో మాట్లాడు నీతో కూడా అరే ఎందుకు తాగినరా నేనంటే పెద్దోండ్రా పైసలు ఏంటో నేను అని పోయి ఏంద్రా నేను ఇస్తారా మేము ఇస్తాం నీకు ఇస్తాం మస్తుగా ఇస్తాం మేము ఇస్తాం అప్పటికి ఇస్తాం ఇప్పుడు నీ కదా నువ్వు ఏంద్రా మాటలు మంచిరా చెప్తాను కొంచెం వెనక్కి పో అరే పొండ్రా పోయి నువ్వు దెంగే నేను కూడా పోతాను అరే అరే ఫ్రైట్ అయితే తాగిన మనమైతే ఏం పని చేయలేదు ఫ్రీగా తాగినాం మనం ఆయన కష్ట పైసలు ఇవ్వద్దేమే రేపు ఆయన దోస్తే ఉండాలి మనం చుట్టూ చూర్రా మరి సరే మరి పోదాం పార మనం కూడా